చిన్నవారైనా పెద్దవారైనా తెలివితో ఉండి అన్ని సమయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఉపాయం ఉంటే ఎలాంటి అపాయం నుంచైనా తప్పించుకోవచ్చు. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. కోడిపిల్ల ఉపాయం. ఒక కోడి ఉండేది. ఒకనాడు అది గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు అందులోంచి కోడి పిల్లలు వచ్చాయి. అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేవి. అనుకోకుండా ఒకరోజు కోడి పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లల్ని పిలిచి, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పూర్తిగా నమ్మకండి, కలిసికట్టుగా మసులుకోండి అని చెప్పి వెళ్ళింది. కోడి వెళ్ళటాన్ని ఒక నక్క చూసింది. ఎలాగైనా రాత్రి వచ్చి వాటిని ఆరగించాలనుకుంది. అది నక్కుతూ నక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి, కోడి కూనలు, ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడిగింది. మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం అన్నాయవి ముక్తకంఠంతో. నక్క సంబరంగా వెళ్ళిపోయింది. అది వెళ్ళగానే కోడి పిల్లలు తమలో తాము మాట్లాడుకున్నాయి. అమ్మా ఎవ్వరిని పూర్తిగా నమ్మవద్దంది కదా, కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి. ఆ రాత్రి అవి తమ గూట్లో ముళ్ళు పడేసి బయటకు వచ్చేసి పొయ్యిలో పడుకున్నాయి. రాత్రి సద్దుమణిగాక నక్క నెమ్మదిగా వచ్చి గూట్లోకి ముఖం పెట్టింది. దాని మూతి నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. అది మూలుగుతూ అడవిలోకి పారిపోయింది. మర్నాడు నక్క మళ్ళీ వచ్చి, కోడి కూనలు, ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది. అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అన్నాయి. నక్క సంగతి తెలిసిన అవి పొయ్యిలో బొగ్గులు పడేసి గడ్డివాములో పడుకున్నాయి. రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది. పట్టు వదలని నక్క మరునాడు ఉదయం వచ్చి, ఇవాళ ఎక్కడ పడుకుంటారా అని అడిగింది. అదిగో ఆ గడ్డివాములో అన్నాయి కోడి పిల్లలు. నక్క వెళ్ళగానే కోడి పిల్లలు, దీని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న ముచ్చలు, కాలిన గాయాలు ఉన్నాయి, ఇది మనల్ని తినడానికే వస్తుంది, ఇవాళ ఎలాగైనా దీని పీడ వదిలించుకుందాం అనుకొని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పన్నాయి. రాత్రి అవన్నీ అటక మీదకి ఎక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి. నక్క వచ్చి గడ్డివాములో దూరింది. వెంటనే కోడి పిల్లలు గడ్డివాముకు నిప్పంటించాయి. ఆ మంటల్లో నక్క మాడి మసైపోయింది. తల్లి కోడి రాగానే పిల్లలు ఇదంతా చెప్పాయి. అది ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదువుకుని, ఇంకెప్పుడూ మిమ్మల్ని వదిలి వెళ్ళను అంది. కోడి పిల్లలన్నీ ఆనందంగా కిచకిచలాడాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.